హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ కనేసి రసం బోండా, దానికి ఇవన్నీ తీసుకున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, గార్లిక్, మళ్ళీ కరివేపాకు తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. మళ్ళీ చింతపండు పులుసు, ఇది వచ్చేసి తూర్ దాల్ వచ్చేసి పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, మళ్ళీ గార్లిక్, కరివేపాకు ఇవన్నీ గ్రైండ్ చేసి తీసుకున్నాను. 2 టమాటోస్ తీసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. టమాటోని కూడా కావాలంటే కుక్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను అలాగే మిక్సీకి వేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. రసం కదా, రసం వడ, ఇంకా కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. ఈ క్లైమేట్కి అయితే చాలా సూపర్గా ఉంది రసం బొండా అయితే. బయట కూల్గా ఉంది కదా, ఇంకా వేడివేడిగా సూప్ లాగా తాగుతాం. మళ్ళీ బోండా కూడా వేసాను కదా, చాలా టేస్టీగా ఉంది. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. కరివేపాకును కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటాను. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా మిక్స్ చేసుకుంటాను. 1 మినిట్ కూడా కాదు, తక్కువ, జస్ట్ అలా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా టమాటో ప్యూరీ వేసేసుకుంటాను. ఇక్కడ టమాటో ప్యూరీ వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాను ఒక 2 టమాటోస్ని. ఇంకా టమాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. అదే మిక్సీలో కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్నాను. ఇంకా టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటా ఒక 1 మినిట్ బాగా బాయిల్ అయ్యే వరకు. తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా తూర్ దాల్ కూడా యాడ్ చేసుకుంటాను. తూర్ దాల్ కూడా మిక్సీకి వేసేసుకున్నాను. పప్పుని మిక్సీకి వేసుకొని ఒకసారి అలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అవసరం లేదంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసుకున్నాను పప్పుని. కందిపప్పు ఉడకపెట్టి మనం మిక్సీకి వేసుకున్నాను. ఈ 2 బాగా మిక్స్ చేసుకుంటాను. తర్వాత బాగా బాయిల్ చేసుకుంటాను. 1-2 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకుంటాను, బాగా బాయిల్ అయ్యే వరకు. తర్వాత టామరిన్ జ్యూస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, బాయిల్ అయిన తర్వాత టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు సరిపడిన సాల్ట్ వేసాను. ఇంకా టామరిన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుంటాను. పులుపు ఎంత కావాలో అంత చూసి మనం యాడ్ చేసుకునేది. రసం అంటే కొంచెం పుల్లగానే ఉండాలి కదా, అలాగే చేసేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాగా బాయిల్ చేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్, మళ్ళీ కొంచెం పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. సాంబార్ పౌడర్ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది అనమాట. దాల్ కూడా వేసాను కదా, అందుకని కొంచెం సాంబార్ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. బాగా మిక్స్ అయినాక బాగా బాయిల్ చేసుకుంటాను. ఇప్పుడు టమాటో, మళ్ళీ తూర్ దాల్, చింతపండు పులుసు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా బాయిల్ చేసుకుంటాను. పచ్చి వాసన పోయే వరకు టమాటోది అన్నిటిది బాగా బాయిల్ అయిన తర్వాత సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు సరిపడిన వాటర్ పోసుకుంటాను. రసం అంటే కొంచెం నీళ్ళగానే ఉండాలి కదా, అదేలాగా చేసుకున్నాను. ఎందుకంటే కందిపప్పు కూడా వేసాం కదా, కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. కందిపప్పు వేసి కొంచెం థిక్నెస్ అనిపిస్తుంది కూడా మనకి, అందుకే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను ఎక్కువగానే. మామూలుగానే మనకి రసం అయితే నీళ్ళగానే ఉంటుంది, అదేలాగా చేసుకున్నాను. కన్సిస్టెన్సీ కూడా అదే టైప్లో చేసుకున్నాను. రసం వాడకి ఇంకా రసం టైప్లోనే చేసుకోవాలి కదా. తర్వాత ఇంగ వేసుకున్నాను. ఇంగ వేసుకొని కొంచెం బెల్లం వేసాను టేస్ట్కి. చాలా సూపర్గా ఉంటుంది బెల్లం అయితే ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర,
ఇవన్నీ వేసి మిక్స్ చేసి మనం బాగా బాయిల్ అయ్యేకి వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ అలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. రసం అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంక వేసాను, సాంబార్ పౌడర్ వేసాను కదా, మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంది. ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. రసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఉద్దుబేళ్ళు నానబెట్టి పెట్టాను మార్నింగే. ఈవినింగ్ స్నాక్స్కి ఇదే చేద్దాంలే అనుకునేసి ఇలా బాగా నానిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని పిండి అంతా తీసేసుకున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకి మంచి సాఫ్ట్గా వచ్చేలాగా పిండి. ఇక్కడ నేను కలుపుకునే లోపల ఆయిల్ అయితే హీట్కి పెట్టేశాను. అట్లప్పుడు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకుంటాను. బ్యాటర్ చాలా సాఫ్ట్గా అవ్వాలి కదా, అలాగా ఫ్లఫీగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకుంటాను. మనం వాటర్లో వేస్తే పైకి తేలాలి కదా, అట్ట బాగా మిక్స్ చేసుకున్నాను చేత్తోనే. ఇప్పుడు వాటర్లో వేసి చెక్ చేస్తున్నాను పిండి సాఫ్ట్ అయిందా లేదా అనేసి. ఇక్కడ పిండి అయితే నీళ్ళలో బాగా పైకి వచ్చేసింది, నీళ్ళలో తేలుతుంది. ఇంకా ఈ సాలు తర్వాత కొత్తిమీర వేసాను, సాల్ట్, మళ్ళీ కొంచెం సోడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అట్లా ఆయిల్ కూడా హీట్ అయిపోతూ ఉంది. ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను బోండాల్ని. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా వడలు అయితే వేసుకుంటాను. ఇంకా షేప్ అనేది మన ఇష్టం. మామూలు వడల షేప్లోనే చేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసేసుకున్నాను. ఇంకా అన్నీ వేసేసుకుంటాను, ఎన్ని ఆయిల్లో పడితే అన్నీ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుంటాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మంచి కలర్, బ్రౌన్ కలర్ అలా వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ మంచి కలర్ వచ్చేసింది కదా, గోల్డెన్ కలర్లా బాగా కలర్ వచ్చేసింది. ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. మనం ఇలా కూడా తినచ్చు కదా, కానీ రసం బొండాలో చాలా సూపర్గా ఉంది. రసంలో డిప్ చేసుకొని ఆ రసం అంతా ఇది సోక్ చేసుకున్న తర్వాత తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే వేడిగా వేసి ఇచ్చేసాను పిల్లలకి. ఈవినింగ్ టైంలో ఒక 4:30కి అలా చేసి ఇచ్చేసాను. అన్నీ ఇంకా బోండాల్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ రసం ఉంది కదా, బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. బౌల్లోకి అన్నిట్లో వేసేసుకుంటాను. ఒక 3 బౌల్స్కి, పిల్లలు 3కి ఇలా బౌల్ అయితే వేసేసుకున్నాను రసము. రసం వేసుకున్న తర్వాత బోండాల్స్ వేసేస్తాను, చేసి పెట్టుకున్నాను కదా ముందే. ఇంకా ఇప్పుడు 3కి వేసాను. ఇంకా బోండాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా బాగా సోక్ అయిన తర్వాత తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే అలాగే ఇచ్చేసాను. లేదంటే తుంచి కూడా వేసి వేయచ్చు. తుంచేసమంటే ఇంకా జల్దీ సోక్ అయిపోద్ది కదా, ఇంకా నేనైతే అలాగే వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ టైం తుంచి వేసిస్తే మా చిన్న బాబు తినేకి ఈజీగా ఉంటుంది. ఇంకా పిల్లలకి అయితే సర్వ్ చేసేసాను. పిల్లలు 3 డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినేస్తున్నారు. హస్బెండ్కి వచ్చేసి ఆనియన్స్ వేసి చేసేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఆనియన్స్ కావాలి, అందుకనేసి ఆనియన్స్ వేస్ట్ చేస్తున్నాను మా హస్బెండ్కి. ఇంకా ఆఫీస్ నుంచి అయితే రాలేదు. నేను ఇక్కడ చేసే లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసిండ్రు. ఇక్కడ పిల్లలు అయితే తింటా ఉంటారు. వేడిగా ఉంది కదా, చిన్నగా తినమని చెప్తా ఉన్నాను, కొంచెం చూసుకొని వేడిగా ఉంది అనేసి. ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తూ ఉన్నారు. చాలా బాగుంది మమ్మీ అని చెప్పి. ఇంకా మా హస్బెండ్కి అయితే వడలు కాల్ చేస్తాను. ఇంకా ఇలా బ్యాటర్ అయితే రెడీ అయింది కదా, ఇంకా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఆనియన్ టేస్టే వేరేగా ఉంది, జస్ట్ నార్మల్ ప్లెయిన్గా చేసిన టేస్టే వేరేగా ఉంది. 2 కూడా చాలా సూపర్గా ఉండేవి తినేకి, రసం వడలో. ఇంకా ఇలా ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటాను.
మనం కలుపుకుంటా ఫ్రై చేసామంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే వదిలేస్తే ఒకటి ఫ్రై అయ్యి ఒకటి సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట. ఇలా కలుపుకుంటా ఫ్రై చేసామంటే మనకి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ మంచి కలర్ వచ్చేసింది. ఇంకా నేనైతే తీసేసుకుంటాను వాటిని. అన్నీ తీసేసుకొని ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. బౌల్ రసం వేసి ఆనియన్స్ వేసుకున్న బోండాస్ ఉన్నాయి కదా వడ, అవి యాడ్ చేసేస్తాను. ఇంకా మా హస్బెండ్కి సర్వ్ చేసేస్తాను. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. ఇంకా మా హస్బెండ్ని తిని ఎలా చెప్తారు, టేస్ట్ ఎలా ఉంది అంటనేసి వెయిట్ చూస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ ఏంటి అంటా ఉన్నాడు. ఇంకా వేడి కాలుతూ ఉంది ముందు అంటున్నాడు. బాగుంది, చాలా సూపర్గా ఉందని చెప్పిండు హస్బెండ్ అయితే. హ్యాపీగా అందరైతే తినేసిండ్రు, తాగేసిండ్రు. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయిన తర్వాత పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉండరు బయట. ఇంకా నేను బయటికి పంపలేదు, వాన వచ్చి బయటంతా రోడ్ అంతా ఒకలాగా ఉంది. అందుకని ఇక్కడే వరండాలు ఆడుకునే పని అయితే ఆడుకోండి అని చెప్పాను. ఇంకా వరండాలు ఆడుకునేస్తూ ఉండరు. నేనైతే ఇక్కడ బెండి ఫ్రై చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి పప్పు చేశాను బీరకాయ వేసి. ఇంకా పప్పు ఉంది, ఇంకా సరే అనేసి ఇంకా రసం కూడా చేశాను కదా ఇందాక, రసం కూడా ఉంది కొంచెం. ఇంకా అందుకనేసి చపాతీకి కాంబినేషన్గా నేను బెండి ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ పిల్లలు దాగుడు మూత ఆడుకుంటూ ఉండరు, అందుకే ఎక్కడంటే ఇక్కడ దాక్కుంటూ ఉండరు పిల్లలు అయితే. ఇంకొక బాణలు పెట్టేసి ఆయిల్ వేసాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాను మంచి కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసేస్తాను. ఇంకా అదేలాగానే సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. కౌంటర్ టాప్ పైన అన్నీ యూస్ చేసినవి ఉంటాయి కదా, ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటే అక్కడ కూడా క్లీనింగ్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయిండ్రు, కొంచెం పని ఉందనేసి. ఇంకా పిల్లల్ని కూడా చూసుకుంటా పని చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 6:37 అవుతుంది అంతే. నేనైతే అర్లీగా చేసుకుంటాను. పిల్లలు అయితే ఆకలి అంటారు. ఇక్కడ నాకు బెండి ఫ్రై అయినప్పుడు నేను రైస్ కూడా కడిగి పెట్టేస్తాను. ఇంకా అప్పుడే బాబు కూడా, చిన్న బాబు వచ్చేసి అమ్మ ఆకలి వస్తుంది అన్నం వెయ్యి అంటాడు. అందుకే నేను ఇప్పుడు కొంచెం అర్లీగానే చేసుకుంటాను వంట పని అయితే. 7:30 అంతా నాకు వంట పని అయితే అయిపోయేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి వచ్చినాక ఇంకా జల్దీ ఆకలి అంటూ ఉండరు. ఇంకా ఇక్కడ నేను ఇంకా వంట చేయలేదు, అంతలోపలే అన్నమే అంటూ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం అర్లీగా చేసుకుంటాను. ఆడుకుంటూనే వస్తారు, వచ్చేది ఒక్కొక్కరు అయిందా లేదా అని అడుగుతూ ఉంటారు. అమ్మ టైం ఇంకా 6:37 అవుతుంది అనగానే ఆకలి వస్తుంది త్వరగా చేయి అంటూ ఉంటారు. ఇంకా తినేకి ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తినమంటే అవి వద్దంటారు. మళ్ళీ స్నాక్స్ ఉన్నాయి, అవి ఏం వద్దు, మాకు అన్నం కావాలి ఆకలి వస్తుంది అని. ఇంకా అందుకనేది ఇంకా జల్దీ చేసేసుకుంటా ఉన్నాను. మా చిన్న బాబుకి అయితే వైట్ రైసే కావాలి, ఇంకే రైస్ అంతకు తిండు. ఏమైనా చేసుకో కానీ వైట్ రైస్ కంపల్సరీగా కావాలి మా బాబుకి అయితే. ఇంకా ఒక పక్క అయితే రైస్ కడిగి పెట్టేసాను. ఇక్కడ బెండి కూడా ఫ్రై అయిపోతుంది. చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. చపాతీ అయితే కొంచెం లేట్గా చేసుకుంటాను, కానీ రైస్ మళ్ళీ కర్రీ తాలింపు ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం అర్లీగానే చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కానీ రైస్ లేదనమాట, అందుకనేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. అందుకే పిల్లలు అడుగుతాను, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలని, రైస్ అయిపోద్దామని వేసి ఇచ్చేస్తాను అని చెప్పేస్తాను. ఇంకా మా బాబు వస్తుంది అనమాట, ఆకలి వస్తుంది అనేసి, చిన్న బాబు. అందుకనేసి గబాన్ చేసేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 నుంచి 7 అవుతుంది అంతే టైం అయితే. ఇంకా ఇలా వంట పని అయితే ఫాస్ట్గా చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా నేను పిండి పిసుకునే లోపల నాకు బెండి కూడా రెడీ అయిపోతుంది. నేను రైస్లో వచ్చేసి సాల్ట్ వేసేది మర్చిపోయాను. ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇంకా బెండి కూడా రెడీ అయిపోతూ ఉంది.
ఇక తాలింపుకి పొడి అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా, ఎప్పుడు తాలింపు పొడి అయితే రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఒకసారి ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అనేసి అలా పెండింగ్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను తాలింపుకి పొడి అయితే. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండిని కూడా ఇంకా తాలింపు పొడి వేసేసుకుంటాను. ఇక్కడ బెండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తాలింపు పొడి యాడ్ చేసుకుంటున్నాను. అంతలోపు నాకు రైస్ కూడా కుక్ అయిపోయేసింది. ఇంకా పొడి వేసేసుకొని ఇంకా అన్నం అయితే వంచేసుకుంటాను. తర్వాత తాలింపు పొడి వేసుకొని జస్ట్ ఒక 1 minute అలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మనం ఫాస్ట్గా చేసినప్పుడు ఒక్కొక్కసారి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. అంత బాగా వచ్చింది. బెండి ఫ్రై కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేసింది అనమాట. మనం అర్జెంట్లో చేసినప్పుడే మనకి ఒక్కొక్కసారి బాగా కుదరద్ది. ఇలా బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయేసింది. నేను బెండి తాలింపు చేసేంతవరకు నేను లిడ్ అయితే ఎక్కడ క్లోజ్ చేయలేదు. లిడ్ ఓపెన్ చేసే మొత్తం ఫ్రై చేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసామంటే మనకి తేమ అనేది వస్తుంది కదా, అప్పుడు బెండిలో ఉండే జిగురంతా వచ్చేస్తుంది. అందుకని మూతే వేయకుండా అలాగే ఫ్రై చేసేసుకున్నాను బెండినంతా. ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా బెండి తాలింపు అయితే రెడీ అయిపోయింది. అంతలోపల నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా వంచేస్తాను అన్నం. ఇప్పుడు అన్నం వంచే లోపల మా తమ్ముడు వచ్చిండు, విజయ్. చాలా రోజులైంది వచ్చి. ఇంకా ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత రాలేదు. ఇల్లు తెలియలేదనమాట. అందుకనేసి వచ్చి కొంచెం పిల్లలతో ఆడుకొనేసి పోయిండు. ఇంకా వస్తానులే, దగ్గర చూశాను కదా, అప్పుడప్పుడు వస్తానులే అని చెప్పేసి పోయిండు. మా అమ్మ ఎవ్రీ సాటర్డే రావాలి అని చెప్తా ఉండు పిల్లలైతే. ఇంకా అందరం కొంచెం పిల్ల మాట్లాడుకొని టీ కాఫీ తాగేసినాము. ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి పోయిండు కదా, అవి అడుగుతా ఉన్నాను ఎలా ఉన్నింది ఊర్లో అనేసి. ఇంకా వీడు కూడా పోయినండు ఊరికి. అందుకే అడిగాను ఎలా ఉంది ఊర్లో అనేసి. వాన వస్తుంటే లేవా, వాన వస్తుంది కానీ కాలువ అయితే నిండటం లేదు. ఇంకా కాలువలో అయితే నీళ్ళు లేవు అనిండు. సర్లే అనుకుంటా ఉన్నాము. ఏం చేసేకవద్దు, మనం ఏం చేసేకవద్దు కాలువలో వాటర్ లేకపోతే. ఇంకా ఇలా మాట్లాడుకొని మా హస్బెండ్ కూడా చిన్న చిన్న ఫోన్లో ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతా ఉన్నాడు. తర్వాత అందరం కలిసి అన్నం తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.